కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 21 నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళూరి రాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో 300 మందిలో పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్, లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు అప్పారావు, వర్మ, నరేష్, చరణ్, మహేష్, శివ, జీజీహెచ్ శానిటేషన్ రవి, దుర్గమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, పి సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్, వీరబాబు, ఐఎన్టీయూసీ నాయకులు వివి రమణ, సాయి గణేష్, ఏఐఎఫ్టీయూ నాయకులు మడికి సత్యం, ఏఐటీయూసీ నాయకులు కెవి రామయ్య, ఎన్ అనిల్ కుమార్, అప్పారావు, బాలకృష్ణ, గురుమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యావత్తు కేంద్ర కార్మిక సంఘాలు ఇండియాలో కూడా మరి భారీ ఎత్తున ఈరోజు జరుగుతుంది. దానికి మద్దతుగా కూడా ఇలా కాకినాడ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా వాళ్ళు కూడా, అలాగే ఐఎన్టీసీ కార్మికులు కూడా ఈవేళ మరి పూర్తి మద్దతు పొందుతున్నారు. ఈ రద్దు వేయేంత వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలు సత్యాగ్రహాలు చేయడం తప్పదని మోడీకి హెచ్చరిస్తున్నాం. అలాగే మరి ఈరోజు 8 గంటల డ్యూటీ అన్నారు. బ్రిటిష్ టైంలో కూడా 1986లో బ్రిటిష్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసి మరి 8 గంటలు సాధించుకుంటే దాన్ని రద్దు చేస్తూ ఈవేళ 12 గంటలు చేయడం జరిగింది. ఇది చాలా తిరస్కరించారు కార్మికులందరూ కలిపి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇది మరి వెల్లువెత్తిన ఈవేళ కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి. దీన్ని మరి ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. నా పేరు తాళూరు రాజు. నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. పైగా ఆ రోజు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి వచ్చింది. అంటే ఇది నవంబర్ 26వ తారీఖు రాకముందే నిన్న నవంబర్ 21వ తేదీన కార్మికులకు వ్యతిరేకంగా ఈ మోడీ నల్ల చట్టాలను మీరు రద్దు చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే ఆ నల్ల చట్టాలు అంటే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ని నిన్న అమల్లోకి తీసుకురావడం చాలా దుర్మార్గం. అంటే కార్మిక వ్యతిరేక కార్యాచరణ చేస్తా ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారంటే బడా కార్పొరేటర్లకు, కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకి, అదాని అమ్మాలకి కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టేందుకే ఈ 4 లేబర్ కోడ్స్ ని అమలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కార్మికులు చూస్తా ఉన్నారు. మోడీ ఖబర్దార్, మోడీ కార్మిక రంగంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ముడుచుకుని పోతావు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. నువ్వెంత బోటకవు, నువ్వెంత ప్రజా వ్యతిరేకవు, నువ్వెంత కార్మిక వ్యతిరేకవు నువ్వు నిరూపించుకున్నావు. కాబట్టి తక్షణం ఈ లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలని అమల్లోకి తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నావు. దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా నువ్వు ఈరోజు ఈ కార్మిక చట్టాలు కార్మికులకు ఉపయోగం అని చెప్తా ఉన్నావు. కార్మికులకు ఏమిటి ఉపయోగం? 8 గంటలు 12 గంటలు చేయడమా? నువ్వు 12 గంటలు చేయడానికి ఈ లేబర్ కోడ్స్లో చేర్చావు. అంతేకాకుండా కార్మికులు సమ్మె చేసే హక్కుని నువ్వు నియంత్రిస్తూ ఉన్నావు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని నువ్వు నియంత్రిస్తూ ఉన్నావు. కార్మికులు కనీస వేతనం చేసే హక్కుని నువ్వు నియంత్రిస్తున్నావు. కార్మికులు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కోసం పోరాడే హక్కును కూడా ఈ లేబర్ కోడ్ల ద్వారా నువ్వు రద్దు చేస్తున్నావు. నువ్వు చాలా కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నావు. ఖబర్దార్ మోడీ, నీ విధానాలు మార్చుకో. నువ్వు ఈ విధానం మార్చే వరకు కూడా, ఈ లేబర్ కోడ్లు రద్దే వరకు కూడా కార్మిక పోరాటాలు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మోడీకి కూడా చెప్తా ఉన్నాం, మీ ఆర్ఎస్ఎస్ బినామీ అదానీ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఉన్నటువంటి అంబానీ లాంటి, జిందాల్ లాంటి కంపెనీ సపోర్ట్గా కార్మిక చట్టం రద్దు చేస్తూ ఉన్నారు. మోడీ విదేశాల పర్యటన ఏదైతే ఉందో అదానీ బిజినెస్ నిమిత్తం చర్చలు వెళ్తున్నాడు తప్ప దేశ ప్రయోజనాలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల మనోభావాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కూడా
నువ్వు ఛాలెంజ్ చేసి అవహేళన చేసి భారతీయ సమస్యను పట్టించుకోకుండా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ అనుకూల విధానాలని మీరు అమలు చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అందరం వ్యతిరేకిస్తా ఉన్నాం. నీ నిర్ణయం మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు గొడుగు సత్యనారాయణ, ఏఐసిసి రాష్ట్ర నాయకుడు.